కరోనా క్రియేషన్స్. రవలి ఓ రవలి రోకలు తెచ్చి రాగులు దాచినవానే రొట్టె కోసం. రోజు లేవు రొట్టెలు లేవు అట్టి తిరిగిపోతున్నాయి అత్తయ్య రొట్టెలు. రాగాలు తిస్తే రోకాలు లెక్కిస్తామా? ఏమో రొట్టెలు చేసినావంటే నొడ మాట్లాడతానైందే. పిండి తీసుకుని కాదాయే రొట్టెలు వేసినవి కాదాయే ఆగమాగం వచ్చి రొట్టెలైనా అంటే ఏం చేయాలి? నువ్వేం చేస్తావే? నువ్వేం చేయవు. కడుపు నిండా తిను, కంటి నిండా నిద్రపో. మొగడు ఏనన్నా కొని ఆడేనన్నా నాశనం గాని అవ్వో మొగోడు తిప్పరాల తీర్థం మొత్తం అంటే తప్పైందక్క తర్వాత అన్నట. ఆన్లైన్ చూడలేదు యాల రొట్టెలైనా అంటే నేనేం చేయాలి? అంటే ఇప్పుడు రొట్టెలు చేయనంటావానే? రొట్టె కాదు కదా పిండి కూడా విసుక. ఇంత పిండన్న విసికి పస్స చేసుకొని తింటా. పిండి లేదు పిసుకుడు లేదు. పిస ఎత్తే పులుసు రావాలి తాత ఏమనుకుంటారో. నువ్వేనాడే మొగడికి ఆయువనం కండి పెట్టింది? నిన్ను ఎత్తుకపోను, నిన్ను కట్టుకపోను, నీది నువ్వే చూసుకో. సందువంలోనికి సల్ల వస్తే సిల్లు పడ్డదని సల్లగా చెప్పిండట. గట్టున్నాయి నీ కథ. అండి పెట్టిన కొద్ది కమ్మాయి తింటాను ఇంకా ఆయమన్నట్టు అంటుతలేవు అంటనా? నాకు ఒక్కరికి అండి పెడతాను అనే కమ్మగా అండి పెట్టినప్పుడల్లా మీ అయ్యని పిలిచి బొత్త నిండా పెట్టి పంపిస్తానువా? బొత్త వల్ల తింటాడు, బొత్త పురుగు పోయినట్టు మెల్లగా పోతాడు. మా ఆయన బొత్త పురుగు అంటావా? పొడుసుతాడా? గంజందుకో చంపితే గుంజ కొడాలి. ఆ గంజు మీ వాళ్ళు పెట్టినట్టు గంజు అనుకొని చంపుతావా? అనే గంజి మొక్కవుతానా? నీకు ఎట్టగా బుద్ధి అయితే నన్ను కొట్టానని. మరి లేకపోతే ఏంది? రాదు అంటే పాడమంటావు రాజు లెక్క. నేను రాజు నేనే. నువ్వు రాగాలు తీయమని అనుకో, రోగం తిరగరాక చంపుతా అమ్మా. ఏమనుకుంటావు? ఓ రాజుల కార్ఖానా పొయ్యి కడ పాయకనా, రాజుల కార్ఖానా పొయ్యి కడ పాయకనా. అత్తగాది అల్కుముంత, అవ్వగాది సల్లముంత. సల్లముంత కాకపోతే మీ అవ్వగారు ఏం పెట్టిరని ఎగురుతానవే? ఎండిపోయిన మొక్కవుతానా? ఆవు నువ్వత్తే ఎండిపోయిన దాన్నే. మామూలు ఇంటికాడ ఉన్నప్పుడు మల్లెపూలు ఎక్కున్నా, నీ దగ్గరకు వచ్చినాక ఎండిపోయిన ఏదైనా. అవునే రావాలి. మాటకు నన్ను మడత పెట్టబడుతుంది. నీ పానం ఆజ్ఞలు ఉంటలేవా అనే? నేనేమన్నా నిన్ను చెప్పు. రొట్టె చేయమని అనుకున్నా రోగం నింపబడుతుంది కాదే. నా రోగం నింపబడుతుంది కాదే. చేసేదాకా నా రోగం నింపినట్టున్నావు అని తేపో చేతిగా. అగో గట్ల అన్నావు. నా పానం ఆయమన్నదే. ఒక పిండే కాదు రాగా మేక మెదడు కూడా తెస్తా. మంచిగా రొట్టెలలో పెట్టుకొని తిన్నావు. కమ్మ ఉంటది. ఇక అన్నయ్య అని మేక మీదకి వచ్చిందా? ఇక అద్దింటున్నా నీకు తెలియతుంది కావచ్చు. పోయి తెచ్చుకోపో. ఇక రవలి మాటకు నన్ను తెలివి తక్కువ అన్నావు అనుకో, మేక మీద తిని మేకపోతు గుద్దినట్టు గుద్దుతా. ఏమనుకుంటాను? గట్ల గుద్దినాక మంచిగా ఉండు. ఏమన్నావే? ఇగో నేను పిండి పట్టించుకొని వస్తా. అరే కర్రోడా ఇలా కూర్చోరా, మాట్లాడుకుంటా కూర్చోరా. అవునే కంతలు మామ, నీకు గంత కనరెందుకే? ఎవ్వరు చూసినా వాడు నన్ను కర్రోడా అంటాను. అరే కర్రోడా, కంత గింత అంటే కంతలు నల్తా, మూసుకొని ముచ్చడి చెప్పు. అయ్యో నలుసుడు, నీకు నలవత్తదా? నాకు కూడా నలవత్తది కంతలు. అందుకేనా మా శంకర నేను చూస్తేనే వరవడు. అరే కర్రోడా, నువ్వు నేను ఎన్నికలాడుకోగా నడుమ ఏరచ్చినట్టు ఇప్పుడు అయిన సంగతి ఏందిరా? అత్తే మాట అత్తే గాని. అవునే మామ, ఈ మధ్య ఎప్పుడన్నా శంకరన్న ఇంటికైనావానే? ఊళ్ళేనేగా. ఊకే పోతే విలువ ఉండదురా. ఎప్పుడన్నా చూడబుద్ధి అయితే మా అల్లుళ్ళు లేనప్పుడు చూసేస్తా మా బిడ్డను. అదే మామ, మీ అల్లున్నప్పుడు పోతే ఏంది?
అబ్బో నేను ఓను ఆయన ఉన్నప్పుడు మామరా అంటాడు మంట పెడతాడు, మసిలినాక మడత పెడతాడు, మసిలినాక మడత పెడతాడు. నేను ఓన్ రాడికి మడత పెట్టుడేంది మామ, అసలు ఎందుకంటాను భయపడతాను? అరే ఏం లేదురా రవి, ఇప్పుడే వచ్చినావా మావా అని ఇడుపుగాల మీద చంపుతారా. కూసుండబెట్టి కుత్తికెళ్ళి లంగబోతాడు, కక్కు కక్కు అంటారా. అందుకే మా అల్లుడు ఉన్నప్పుడు నేను పోనరా మా బిడ్డ దగ్గరికి. ఏం చేయమంటావు రా రవిగా, బతుకు పాడుగాను. ఏదుల పోషెట్టుకి ఎక్కెమ్మ కూడా దొరికినట్టు మంచుకుంది మీ కథ. మామ తగ్గట్టు అల్లుడు, అల్లుడు తగ్గట్టు మామ. అవునే సత్తే మామ, ఈ మధ్యగా రంగిల ఇంటికి ఊకపోతున్నామట కదా, ఏం సంగతి? అక్క ఊకోరా, ఏం లేదురా. బీడీ లాగుదేమ్మంటే కంపెనీకి పోయి తెచ్చిచ్చినాక అంతే. ఇవాళ నింటే ఇజ్జత్ పోద్ది, ఊకో. అబ్బో బీడీ లాగులని బాగానే దారం చూస్తున్నావు కదా. అమ్మ కొడుకు అల్లుడు ఇటే వస్తానరా, నన్ను చూసిండనుకో నల్లిని నలిచినట్టు నలుతాడు. అల్లునితోటి మాటల్లా పడగొట్టు, నేను పోయి నా బిడ్డను చూసేస్తా. పో పో. అవ్వా నా పిల్లలు నాకు తెలియలేదంటదా, దాని సంగతి చెప్తాగు. ఆయన ఈ కర్రోడు ఎటు వేయండో. ఓ శంకరన్న, ఇదా ఇదా కర్రోడు ఇన్నే ఉన్నాడు కదా, అట్లాగురా అత్తానా. ఏంద్ర కర్రోడా, ఎందుకో పిలిచినావు? కర్రెనో గిర్రెనో గాని ఆ చేతుల సంచి ఏంది, కవర్ ఏంది? ఇంకా ఇది బియ్య పిండి, ఇది మెదడు. మెదడా? ఎవరిలే? మేక మెదర్రా, మెదర్లేనోడా. ఓ గట్ల చెప్పు, నేనింత భయపడబోతుంది. అయినా ఇప్పటికి మెడినందుకు కాయసి పట్టదే. అరే మేక మెదడు తింటే ఎన్ని లాభాలో నీకు తెలుసారా? ఎన్ని లాభాలనే? ఏ మస్తు లాభాలు రా. తెలివని ఘోరం చెవులకు దారం తినంగానే అయిపోయిందా అనే? అరే నాకు లేని బాధ నీకెందుకురా కైద్రోడా. అయితా గాని ఎటు బయలుదేరినవే సంచి పట్టుకొని? అరే నేనారా కరీంనగర్ పోయి బస్ ఎక్కి మళ్ళా మన ఊరికి వస్తా, మళ్ళా మన ఊరికి వస్తా. మీ ఇంటికి పోవడానికి కరీంనగర్ బస్ ఎక్కొచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చుడు ఎందుకే? నీళ్ళు గానే ఉండే. మరి నువ్వెట్లా అడుగుతావురా పిండి మొక్కపోడా? ఊరిని అవ్వ కంతల సత్యమామ వాళ్ళ ఇంటికి పోయే, శంకరన్ వాళ్ళ ఇంటికి పోతాడు. ఏమైతుందేమో. ఏంటి బాబు అంత ఆగమాగం వచ్చినావు? అల్లుడు లేడని వచ్చిన బిడ్డ, అల్లుడు బాగా కనబడ్డాడు. అది అదిగానికి అప్ప చెప్పొచ్చిన. అయినా సందువన్లోనికి ఎందుకు భయపడతావే బాబు నువ్వు? అబ్బో అద్దు బిడ్డో, అల్లుడికి దొరికిందనుకో నా ధరలు వలుగుతాయి. అయితే గాని అల్లుడు సంచులు ఏమో తెస్తాడేం బిడ్డ? అదా బాపు, రొట్టెలు వేసుకుని తినడానికేమో వరిపిండి, అలా అద్దుకొని తినడానికి మెదడు తెస్తాను వేయండు. అల్లుంది ఏం రాత బిడ్డ, ఆయన తినంది ఏం లేదు. అల్లుడు వచ్చిండు, ఎట్లా బిడ్డ ఎక్కడ తక్కువాలి? ఇక్కడ ఇక్కడ బాబు, ఇక్కడ తక్కువ. కప్పి బిడ్డ ఆయన చూస్తే నుల్లే అవుతుంది. మంచిగా మంచిగా బిడ్డ. అరే ఇగో రవలి మేక మెదడు మా పిండి రొట్టె, మచ్చే రొట్టెలు. గదెంత గాడు ఉన్నది ఏంటిది? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అదా బియ్యం బత్త ఆడుంటే ఎలకలు కొడతానే అని ఇక్కడేసి చెద్దరు కప్పిన. ఇంకో మేక మెదడు మంచిగా ఫ్రై అయ్యే రొట్టెల్లో పెట్టుకొని కంబాగా తిందాం, సరేనా? బియ్యం సంచి ఉన్నాక బాల మీద ఎందుకు కూర్చుంటా? సరే. అయ్యో మా బాబాయ్ మాడు కూర్చున్నాడు, దొరుకుతాడా ఏంది? బియ్యం బస్తా అని చెప్తే మంచిగా అంటే ఆగమాగం అంటకు నీ అవ్వ
బియ్యం చూడక సాన్ రోజులే పురుగు ఇట్లా వచ్చిందో కత్తేదే బియ్యం సంచి పొక్క పొడిచి చూస్తా బియ్యానికి పురుగులు పడ్డే లేదా ఉన్నారే అమ్మో కత్త పుడతాడా ఏంది ఓ మనిషి బియ్యం మంచిగా ఉన్నాయి నేను పెట్టినా మళ్ళీ దాన్ని ఒడవకు మరినే ఓ మరినే మా అమ్మ కొన్ని బియ్యం పెట్టువన్నది ఇప్పుడు ఆడ వచ్చింది కాదే ఎట్లా ఇప్పి చూడాలి కదా కత్తి అగో ఏమో మనిషిని ఓడిసినట్టు ఏమర్థమైంది పొడిచేది బియ్యం సంచినే కాదే మీ అమ్మ బియ్యం పెట్టి ఉండదారా అవునన్నా సోడు బియ్యం కదా సోడే పెడతా అట్లా ఆగు దొంగ మామ మంచి ఇంట్లోకి వచ్చి చెద్దరు కప్పుకొని కూర్చున్నావా అంటే నీ బిడ్డ ముందే చెప్పిందా తలకాయ మెదడు తెస్తాడు అల్లుడు కడుపు నిండా రొట్టెలుండు తలకాయ మెదడు తినిపోదామని కూర్చున్నావా అబ్బా ఏం డ్రామాలాడిరే నా పెళ్ళవా నీ అవని గందుకే నానే సంచికి పురుగులు పట్టే కొడత కట్టేదంటే ఆగమాగ ఊరికి కట్టాను మీ అయ్యనైనా కొడతానని అమ్మ కొడుకా నేను ఇట్లా మీ అయ్య మీద కూర్చోపోతే నా రొట్టెలు నా మెదడు మొత్తం మీ అయ్యగా పెడుతున్నా తెలిసే నీ లంగ నాటకాలు తింటావా మేక మీద తింటావా మామ అత్తాలుడు తింటావా అత్తాలుడు రొట్టెలు తింటావా అత్తు మీ అయ్య పోనీ నీ సంగతి చెప్తా రవిగా కరెక్ట్ టైంకి వచ్చినవురా ఆ రొట్టె మెదడు అందుకోరా ఇక అరే రొట్టెలు అందుగా నా మెదడు అందుకోరా మొత్తం మెదడు తినిపిస్తా అత్తాలుడు తిను మామా దా తింటూదా చూసా మామా తేరా మామ తిను తిను మామా తిను మామా అరే రవిగా తలిపేరా ఏయ్ నువ్వు వర్రకు తిను మామా తిను తిను అత్తాలుడు అత్తు తిను మామ ఏం కాదు అత్తు తిను మామ నేను వచ్చిన అత్తాలుడు తిను మామ అరే రనిగా బియ్యానికి వచ్చి నన్ను ఆగవాగం తెచ్చిదారా మా అల్లుడింటికి నా చెండు కదా రవిగా టైంకి వచ్చినావు లేకపోతే రజా పెట్టు మొత్తం మేక మెదడు రొట్టెలు మొత్తం పెట్టు మామ ఊళ్ళో ఉన్నదని మాటి కత్తవా ఇంకో తప్ప రాపో నీ సంగతి చెప్తా రవిగా బియ్యం పెడతారా ఏం చూస్తాను దా హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా గట్టి అయితే గట్టి కొట్టురి బాయ్ ఎంత కొట్టుడు కొడుతువిరా మొత్తం కుక్కిండు